పేదలకు ఉపయోగపడే విద్య, వైద్య సౌకర్యాలకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ కూడిపుడి సూర్యనారాయణ. ఇక అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు అప్పుగా ఇస్తామని అనటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రవేశపెట్టింది భారతదేశ బడ్జెట్ కాదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ మేలు కోరే అంకెల గారడి అని ఎమ్మెల్సీ విమర్శించారు. ఇక రైతులకు, కార్మికులకు కేంద్రం మొండిచేయి చూపించి వారిని కించపరిచిందని దుయ్యబట్టారు. నిర్మలా సీతారామన్ గారు 7వసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది భారతదేశ బడ్జెట్ కాదు, ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాడిది, అంటే IMF, అలాగే వరల్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ ఏషియా వారి ప్రతినిధులు అకౌంటెంట్స్ తయారు చేసినటువంటి అంకెల గారిడి మాత్రమే. వాళ్ళు ఇచ్చినటువంటి లక్షలాది కోట్ల అప్పులు భారతదేశం ఎక్కడ ఎగ్గొట్టేస్తుందని చెప్పి సంవత్సరానికి ఒకసారి వారందరూ కూడా ఈ అంకెల గారిడిలో వారంటీ కోసం, వాళ్ళ అప్పుల గ్యారంటీ కోసం పన్నినటువంటి పన్నాగం ఇది. ఇందులో 95% ఉన్నటువంటి పేదలకి ఉపయోగపడేటటువంటి రాజ్యాంగ హక్కు అయినటువంటి విద్య కానీ, వైద్య సౌకర్యాలు కానీ ఎక్కడా కూడా ప్రతిబింబ చేయలేదు. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు